నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బీసీలకు 34% రిజర్వేషన్ పెంచడం ఆనందంగా ఉందన్న తూర్పు ఎమ్మెల్యే నసీర్. 50 లక్షల వ్యయంతో నల్లచెరువు వాకింగ్ ట్రాక్ అభివృద్ధి. శోభాయమానంగా వరలక్ష్మీదేవి వ్రతాలు. మహిళా భక్తులతో పోటెత్తిన దేవాలయాలు. పన్నెండవ రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల సమ్మె. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని 30% స్టైఫండ్ పెంచాలని డిమాండ్. కాకాని దేవాలయంలో ఏం జరుగుతుంది? ఇంటి దొంగలను ఎప్పుడు పట్టుకుంటారు? కూటమి ప్రభుత్వం బీసీలకు పూర్తి న్యాయం చేసే విధంగా 34% రిజర్వేషన్ పెంచడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. వైసీపీ బీసీల రిజర్వేషన్ 24% తగ్గించి బీసీల నడ్డి విరిచిందని ఆరోపించారు. బీసీలను స్పీకర్, కేంద్ర మంత్రి, ఎమ్మెల్సీ పదవులకు పట్టం కల్పించి రాజ్యాధికారం కల్పించిన ఘనత కూటమి సర్కార్దేనని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. బీసీ వర్గాలపై జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ది లేదని అన్నారు. బీసీ నేత చంద్రయ్యను హతమార్చింది, అమర్నాథ్ గౌడ్ ను పెట్రోల్ పోసి చంపింది, బీసీలపై అక్రమ కేసులు బనాయించింది జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలు పుట్టలు పుట్టలుగా బయటకు వస్తున్నాయని అన్నారు. నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి ఏమైపోయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మీరు అధికారం ఉన్నప్పుడు ఎందుకు బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించలేకపోయారు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఈ రాష్ట్రంలో ఆ పార్టీలో కొనసాగుతున్నటువంటి బీసీ నాయకులందరూ కూడా ఒక్కసారి దీని మీద రాష్ట్ర ప్రజలకు, బీసీ వర్గాలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మేము ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు బీసీలకు ముఖ్యంగా ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సోదరిమణిని సాక్షాత్తు రాష్ట్రంతో ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి పరిస్థితులు కానివ్వండి, ఆనాడు ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారిని కేంద్ర స్థాయి మంత్రి పదవి ఇవ్వడం కానివ్వండి, ఈరోజు స్పీకర్గా ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టడం కానీ, ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంది బీసీలకు అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కానీ, ఈరోజు అన్ని విషయాల్లో కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఈరోజు ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటున్నటువంటి పరిస్థితులు. అరండల్పేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా అష్టలక్ష్మి దేవాలయంలో ముత్తైదువులతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గీతం శ్రావ్యామి సమస్త రాజోత్సవ శక్తోత్సవ భక్తోత్సవ పూజాం సమర్పయామి. ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారికి బంగారు కలువపులతో 1100 బంగారు కలువపులతో సహస్రనామం జరిగింది. మరి ఇప్పుడు ముత్తైదులందరూ కూడా ఆ వరలక్ష్మీదేవి వ్రతం ఆచరిస్తున్నారు. మరి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మన దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయమ్మా. మొదటి మంగళవారం లక్ష విరజాదులు పూజ పూర్తి చేసుకున్నాము. రాబోయే 2వ మంగళవారం పసుపు, 3వ మంగళవారం కుంకుమ, 4వ మంగళవారం గంధము, శ్రావణ బహుళ అమావాస్య నాడు లక్షగాజుల పూజతో ఈ కోటి కుంకుమార్చన పూర్తవుతుంది. జీజీహెచ్లో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె 12వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలంటూ జీజీహెచ్లో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ఎన్నిసార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినా తమకు న్యాయం జరగలేదన్నారు. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని 30% స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకే పరిమితం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోవడం జరగలేదు. నిన్నే ఒక ప్రెస్ నోట్లో రిలీజ్ చేసింది ఏంటంటే 3% అని. 3% అనేది ఎటువంటిగా సమంజసం కాదని మేము అట్లీస్ట్ 30% అడిగినప్పుడు 3% అనేది చాలా తక్కువ. స్టైఫండ్స్ పెరుగుతున్న రేట్లు ప్రకారం కానీ మారుతున్న కాలం బట్టి కానీ మనకు కావాల్సిన రేట్లు అన్నీ పెరుగుతున్నప్పుడు స్టైఫండ్స్ మాత్రం ఎందుకు 3% పెరుగుతుంది? అన్ని విషయాల్లోనూ రేట్లు ఎక్కువ పెరుగుతున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా టికెట్ హైక్ అందిస్తున్నప్పుడు ఎందుకు మన స్టైఫండ్స్ మాత్రం 3% మాత్రం పెంచాలి? మరియు రెండో డిమాండ్ వచ్చేసి ఎంఎస్సీ పిహెచ్డి చేసిన వాళ్ళని రిక్రూట్ చేయొద్దు అంటున్నారు. రిక్రూట్ చేసినా కానీ అది 15% ఉండాలి, కానీ దానికి మించిన శాతంలో మెడికల్ కాలేజీల్లో రిక్రూట్ అవుతూ ఉన్నారు. మూడోది వచ్చేసి రిటైర్మెంట్ ఏజ్ 63 నుంచి 65 వరకు పెంచుతామన్నారు. ఆ రకంగా చేసినప్పుడు ఏమవుతుందంటే అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ అసోసియేట్ అవ్వడం, అసోసియేట్ ప్రొఫెసర్ అవ్వడం, ప్రొఫెసర్ హెచ్ఓడి అవ్వడం, ఎస్ఆర్కి వచ్చేసి అసిస్టెంట్ పోస్ట్ అవ్వడం, ఇవన్నీ బ్లాక్ అయిపోతాయి. శాసన మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉంటేనే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎం హనుమంతరావు పరిచయ సభ కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియాతో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి హనుమంతరావు మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో శాసన మండలిలో ఉద్యోగుల సమస్యలపై మాట్లాడే అభ్యర్థి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, ఉపాధ్యాయ, పెన్షనర్స్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 2027 మార్చిలో శాసన మండలికి కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిగా, యూటీఎఫ్ ఇతర అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా ఎం హనుమంతరావుని ఈరోజు మేము పరిచయం చేస్తూ ఉన్నాం. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పడి ఇప్పటికి 14 మంది ఎమ్మెల్సీలుగా పనిచేశాం. నిరంతరం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, రైతాంగం, నిరుద్యోగులు, యువకులు, మహిళలు అందరి సమస్యల మీద గత 19 ఏళ్లుగా శాసన మండలిలో నిరంతరం పనిచేశాం, నిజాయితీగా పనిచేశాం. యూటీఎఫ్తో పాటు అనేక ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచినటువంటి పీడీఎఫ్ ఉద్యమ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. గత 28 సంవత్సరాల నుంచి గుంటూరు జిల్లాలో అనేక ఉపాధ్యాయ సమస్యలు కానీ, విద్యారంగ సమస్యలు కానీ, సిపిఎస్ సాధన కోసం జరిగేటువంటి అనేక పోరాట కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని అనేక ఉత్తర్వులు సాధించినటువంటి ఉంది. అదే సందర్భంలో అనేక కోర్టు కేసులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఈరోజు పీడీఎఫ్ అభ్యర్థిగా నన్ను బలపరచడం. పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలోని బ్రహ్మరాంబ అమ్మవారి పవిత్ర మంగళసూత్రం మాయం కావడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి ఆభరణం మాయమై రోజులు గడుస్తున్నా గురువారం రాత్రి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పెదకాకాని మల్లేశ్వర స్వామివారి ఆలయంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. 6 నెలల క్రితం అమ్మవారికి అలంకరించే వడ్రానం గొలుసులు మాయమయ్యాయి. బీరువాలో వెతకగా దొరికాయంటూ 2 రోజుల తర్వాత కొత్త బంగారంతో వస్తువులు సిద్ధం చేయించి చూపించడంతో ప్రజల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 నెలల క్రితం మంగళసూత్రానికి సంబంధించిన గొలుసు మాయం కాగా అధికారులకు తెలియజేయకుండా అర్చకులే కొత్త బంగారం పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకున్న ఉన్నతాధికారులు, పాలక మండలి సభ్యులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అమ్మవారి మంగళసూత్రం మాయం విషయంపై గురువారం ఈవో గోగినేని లీలాకుమార్ కు శ్రీ మహాదేవ హిందూ ధర్మ పరిరక్షణ సేవా సమితి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సీసీ ఫుటేజ్లను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. పోయిన శుక్రవారం రోజు గంగా బ్రహ్మరాంబ దేవస్థానం అమ్మవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రము, నాంతాడు, సుమారు 100 గ్రాముల బంగారం ఈరోజు అమ్మవారి మెడలోని బంగారం కనపడట్లేదు. దీనిపై ఎవరిపై బాధ్యత తీసుకుని బాధ్యులు అనేది కూడా ఈరోజు నిర్ధారణ చేయవలసి ఉంది. దీనిపై అర్చకులు బాధ్యత వహిస్తారా, అధికారులు బాధ్యత వహిస్తారా, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించిద్దా అనేది గ్రామ ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాకానిగుడిలో వరుస దొంగతనాలు జరుగుతూ ఉంటే అధికారులు, పాలక మండలి, పోలీసులు ఏం చేస్తున్నారని వైసీపీ నాయకులు అంబటి మురళీకృష్ణ ప్రశ్నించారు. పెదకాకానిలోని గంగా బలరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారి మంగళసూత్రం చైన్ కనిపించకుండా పోయాయని వైసీపీ నేతలు కాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ అత్యంత పవిత్రమైన శ్రావణ మాసంలో అమ్మవారి మంగళసూత్రం చైన్ కనిపించకుండా పోవడం అమంగళకరమని అన్నారు. వైసీపీ నేతలు ఫిర్యాదు చేసే వరకు మంగళసూత్రం చోరీ అయిందన్న సంగతి బయట పెట్టలేదని మండిపడ్డారు. వారం రోజుల క్రితమే చోరీ జరిగితే ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. అమ్మవారి ఆభరణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం, పోలీసులు స్పందించుకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. శుక్రవారం నాడు బంగారం పోతే ఈ రోజు వరకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మన ఇంట్లో బంగారం పోతే మన అమ్మ బంగారం మనం ఊరుకుంటామా? అమ్మవారి మంగళసూత్రం 2 పేటల నూలుతాడు మంగళసూత్రం పోతే మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా. ఎవరు ఇవ్వద్దన్నారు? ఎందుకు ఇవ్వలేదు? మీరు అధికారులుగా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? మీరు దొంగలు పట్టుకోలేరు, పట్టుకునేవారు పోలీస్ శాఖ. పోలీస్ శాఖ మీరు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మిమ్మల్ని శాసనసభ్యుడు ఏమైనా ఒత్తిడి చేశాడా పెట్టొద్దని? కంప్లైంట్ ఇవ్వదు, మరి ఎందుకు ఇవ్వలేదు? మీ ఇంట్లో పోతే మీరు ఊరుకుంటారా? అమ్మవారికి పోతే మీరు ఎలా నిద్రపోతున్నారంట నా గుళ్ళో? ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటలేదా? వారం రోజుల నుంచి మంగళసూత్రం లేకోకుండా అమ్మవారిని అలా పెట్టడానికి మీ మనసు ఎలా ఒప్పుకుంటుందని అడుగుతున్నా. మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? దొంగతనాలు జరిగితే కంప్లైంట్ ఇవ్వరా? శ్రావణ శుక్రవారం సందర్భంగా గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అర్చకులు మాధవస్వామి తెలిపారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా 500 మంది ముత్తైదువులతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించామని చెప్పారు. ప్రతిరోజు జరిగే అమ్మవారి పూజల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపను పొందాలని కోరారు. అవకాశం లేనటువంటి వాళ్ళు 2వ వారం పౌర్ణమి ముందు వచ్చేటువంటి 2వ వారం మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి తీరాలి. ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఆ వరలక్ష్మి అనుగ్రహం వల్ల సర్వ శుభాలు చేకూరుతాయని అమ్మవారే చక్కగా చెప్పి ఉన్నది చారుమతి స్వప్నంలో కల్పించి. కాబట్టి శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అంటారు. కాబట్టి ఈ రోజున అమ్మని సేవించిన, దర్శించిన, అర్చించినా కూడా స్త్రీలందరూ కూడా జన్మజన్మని సుభాషిని జన్మ ప్రాప్యత, జన్మజన్మని కూడా ముత్తైదుగా జన్మించే అవకాశాన్ని, సర్వ సౌభాగ్యాన్ని కూడా అమ్మ ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మను దర్శించి, సేవించి వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొని అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. నగర అభివృద్ధిలో భాగంగా నల్లచెరువు వాకింగ్ ట్రాక్ ను 50 లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. దాదాపు 2 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న పనులతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 4 డివిజన్లకు చెందిన సుమారు 40,000 మంది ప్రజలకు ఉపయోగపడేలా వాకింగ్ ట్రాక్, జిమ్ పరికరాలు, షటిల్ కోర్ట్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు నసీర్ అహ్మద్ తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని, గుంటూరు నగరంలోని ప్రతి డివిజన్లో ఒక వాకింగ్ ట్రాక్, పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బీఆర్ స్టేడియంలో ఇండోర్ సౌకర్యాలు, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ పూల్ తదితర కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా బీఆర్ స్టేడియంలో కొత్త ట్యాంక్ నిర్మాణం కోసం పాత ట్యాంకును తొలగించే సమయంలో జరిగిన ఘటనతో లాలాపేటలోని కొన్ని ప్రాంతాల్లో నీరు సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, ప్రజలు 2 రోజుల పాటు సహకరించాలని ఎమ్మెల్యే నసీర్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్, టీడీపీ నాయకులు మాలకొండయ్య, అర్జున్, చల్లా ఆంజనేయ ప్రసాద్, బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పక్కన మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ప్రజలకు అవసరమైనటువంటి వాకింగ్ ట్రాక్స్ కోసం ఈరోజు నగరంలో అనేక వాకింగ్ ట్రాక్స్ని ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే బీఆర్ స్టేడియంకి 14 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ అరేనా, అక్కడే ఇండోర్స్లో కావాల్సినటువంటి షటిల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క డివిజన్ కూడా ఒక వాకింగ్ ట్రాక్ కావాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతి ఎలక్షన్ వార్డుకు కూడా ఒక వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి చోట కూడా వాకింగ్ ట్రాక్తో పాటు పార్కులు ఏర్పాటు చేసేటి ఈ గుంటూరు నగరంలో ప్రజలు హ్యాపీగా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, నిన్న బీఆర్ స్టేడియం ఏదైతే కొత్తగా ట్యాంక్ నిర్మాణం కోసం పాత ట్యాంక్ని తీసేసేటువంటి కార్యక్రమంలో ఆ ట్యాంక్ కూలిపోవడంతో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా
గ్రావిటీతో వచ్చేటువంటి లాలాపేట ప్రాంతంలో కొంత నీళ్లు స్కేర్సిటీ ఉంది. ప్రజలు అర్థం చేసుకొని 1-2 రోజులు కోఆపరేట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. యువజన కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో సురక్ష గార్డ్వాల్ పోస్టర్లను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజ మాట్లాడారు. ప్రధానంగా అర్బన్ ఏరియాల్లో ఉన్న గిగా వర్కర్లు, సఫాయి కార్మికులు, డొమెస్టిక్ వర్కర్లు, ఆటోరిక్షా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం క్యాంపెయిన్ చేయనున్నామని చెప్పారు. ఏపీలో గుంటూరు నగరంతో పాటు మరో 4 నగరాల్లో ఈ క్యాంపెయిన్ చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు, బెటర్ సిటీ అర్బన్ క్యాంపెయిన్ ఇన్ఛార్జ్ జోషువా గెహర్వాన్ తదితరులు పాల్గొన్నారు. Have the fundamental rights in Article 14, 19 and 21. What is there in those articles? We say that we are equal. Everyone is equal in front of law. Article 19 says that freedom is our fundamental right. At the same time, Article 21 says that live with dignity. But are these articles, whatever the constitutional rights given by our Constitution of India, is really followed? When we see the unorganized sector of workers, when we see the sewage cleaner, in 1993 manual scavenging was banned, but still if you see that it is being implemented, when it comes, some crisis comes, when some problems comes, still it is happening in our country. యొక్క ముఖ్య ఉద్దేశం మరి భారత రాజ్యాంగం ఏమైతే సమానత్వం, స్వేచ్ఛ అనే హక్కుల్ని ప్రసాదించిందో, మరి గౌరవంగా బతికే హక్కును ప్రసాదించిందో, ఆ హక్కుల్ని మరి ఈరోజు కార్పొరేట్ కంపెనీలు కాలరాస్తూ ఉన్నాయి. ఇప్పుడు గిగా వర్కర్స్ ఉన్నారు, స్విగ్గీ, జొమాటో, మరి ఓలా, ఊబర్ లాంటి కంపెనీలు మరి ఆ రైడర్స్ యొక్క వాళ్ళ శ్రమను దోచుకుంటా ఉన్నారు. వాళ్ళ శ్రమను దోచుకొని వాళ్ళకి టైం లిమిట్స్ని పెట్టి ఇంతకాలంలో మరి డెలివరీ చేయాలి, ఇంతకాలంలో రీచ్ అవ్వాలని ఒక కొత్త నిబంధనలు పెట్టి మరి డొమెస్టిక్ వర్కర్స్కి కనీస వేతనాలు లేవు. అదేవిధంగా ఆటో రిక్షా వాళ్ళకి కనీస వేతనాలు లేవు. వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా 12వ డివిజన్లో పర్యటించి ప్రజల నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత నెల రోజులుగా పలు ఇళ్లలో తాగునీటి రంగు మారడం, దుర్వాసన రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. కృష్ణా, గోదావరి నీరు కలవడం, ట్యాంక్ లేదా పైప్ లైన్లు సమస్యల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా అనేది అధికారులు నీటి నమూనాలను పరీక్షించి స్పష్టంగా తెలియచేయాలని ఫాతిమా కోరారు. నీటిని కాచి తాగాలని సూచిస్తున్న నేపథ్యంలో సమస్య ఎప్పటిలోగా పరిష్కారమవుతుందో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 12వ డివిజన్ వార్డు ప్రెసిడెంట్ సలీం, రాజేష్, ఫైరోజ్, అమీర్, ఫరాజ్ తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ అనంటే బిల్డింగ్లో లేకపోతే రోడ్లో లేకపోతే డ్రైన్లు వేయటం కాదు, దాన్ని కట్టిన తర్వాత సరిగ్గా చూసుకునే బాధ్యత కూడా మీ మీద ఉంది. ఈరోజు శానిటేషన్ ఎంత చండాలంగా ఉందంటే ఎక్కడా కూడా 2 రోజులకు ఒకసారి వస్తున్నారంటున్నారు, కానీ ఏదో తూతు మంత్రంగా వస్తున్నారు, ఏదో పైన చెత్త తీసిపోతున్నారు తప్ప ఎక్కడా కూడా కరెక్ట్గా లేదు. వాటర్ అనేది ఫ్లో అవ్వట్లేదు, కాలువలలో నీళ్లు అలాగే స్టాగ్నెంట్ అవుతున్నాయి. అలాగే డ్రై ఉన్న చోట ఏమో మలేరియా స్ప్రే చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా వెట్టుండి లావా ఉందో అక్కడైతే స్ప్రే చేయట్లేదు. ఏదో తూతు మంత్రంగా చేసుకొని పోతున్నారు తప్ప ఎక్కడ కూడా సక్రమంగా పని చేయట్లేదు. సిద్ధార్థ నగర్లోని కనక మహాలక్ష్మి మందిరంలో శ్రావణమాస పూజలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు ఘంటసాల విజయస్వామి మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అమ్మవారికి సహస్ర కుంకుమార్చనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వేకువజామునే అమ్మవారికి స్ఫటికలింగానికి విశేష అభిషేకాలు నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ అమ్మవారి పూజల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. చక్రమధ్యస్థ చక్రమార్గ ప్రవర్తిని కోకిలాకుల చక్రేశ పక్షదే పంక్తిపావని. ప్రాతకాలం నుండి కూడా ఉదయం అమ్మవారికి శ్రీచక్రార్చన, స్ఫటికలింగమునకు విశేషార్చన, అభిషేకము, అర్చన, సహస్రనామార్చన, అలాగే సామూహికంగా సువాసినులచే వరలక్ష్మి వ్రతాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మాసదీక్షగా శ్రావణ మాసంలో ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము సువాసినులచే కుంకుమార్చన, మంగళగౌరీ వ్రతాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతూ ఉన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాపై కక్షతో అక్రమ కేసు నమోదు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు
సంతేటి రాజేష్ మండిపడ్డారు. మహమ్మద్ ముస్తఫాకు బెయిల్ మంజూరు కావాలని కోరుతూ శుక్రవారం పాత బస్టాండ్ మత్తయ్య చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు మాట్లాడుతూ వ్యాపార సమస్యను ఆసరాగా చేసుకుని అక్రమ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. భగవంతుడు ఆశీస్సులు దీవులతో త్వరగా బెయిల్ మంజూరు కావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్, దూపాటి సల్మాన్, జ్యోతిబాబు, దూపాటి వంశీ, ఇర్మియా, అనిల్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది అంటే గత 10 సంవత్సరాలు ముస్తఫా గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి ఎటువంటి గ్రూపుల్ని గొడవల్ని ఏటిని కూడా ప్రోత్సహించకుండా ప్రశాంతమైన పరిపాలన చేశాడు కాబట్టి ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం చాలా ప్రశాంతం. అటువంటి సౌమ్యుణ్ణి, అటువంటి ప్రశాంతంగా ఉండే మనిషిని తీసుకెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులో ఇరికించి చెయ్యని దాన్ని రావాల్సిన డబ్బులు అడిగితే కేసు అంటే కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ నెల 23న మెగా కంటి వైద్య శిబిరం జరగనుంది. పొన్నూరు రోడ్లోని అంజుమన్ స్కూల్లో ఈ వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ట్రస్ట్ ప్రతినిధులు దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నసీర్ సూచించారు. ఆపరేషన్స్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ₹1 ఖర్చు లేకుండా శంకర్ కంటి వైద్యశాల సహకారంతో ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కంటి పరీక్షలు చేయించుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుండి కావాల్సినటువంటి మందులు, అలాగే ఆపరేషన్స్ శస్త్రచికిత్సలు చేయించుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా రావడానికి పోవడానికి అయ్యేటువంటి ఖర్చుతో పాటు ₹1 ఖర్చు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఎవరైతే ఈ మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి సోదరులు సోదరిమణులందరూ కూడా తమ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలకు, ముఖ్యంగా వృద్ధులకు ఈ విషయాన్ని తెలియజేసి, ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున ఈ కంటి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి పెద్దవారు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఈ సమాచారాన్ని అందించి ఆదివారం జరగబోయేటువంటి ఈ ఉచిత వైద్య కంటి పరీక్షల ఇదైతే క్యాంప్ ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకొని రావాలని చెప్పి కోరుతూ, దీన్ని పెద్ద ఎత్తున మీడియా సోదరులు కూడా ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా టెలికాస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు శ్రీ జీవీఆర్ చౌదరి మెడికల్ స్టోర్స్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఈ నెల 22వ తేదీన హోటల్ అన్నపూర్ణలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 30 ఏళ్లు పైబడిన మహిళలు, పొగాకు లేదా మద్యం సేవించేవారు, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, శరీరంలో అసాధారణ లక్షణాలు ఉన్నవారు ఈ స్క్రీనింగ్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బృందావన్ గార్డెన్స్, రాజేంద్ర నగర్ తదితర ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదు. అదేవిధంగా చెట్ల కొమ్మలు ట్రిమ్మింగ్ చేసే పనుల్లో భాగంగా లక్ష్మీపురం మెయిన్ రోడ్, బ్రాడీపేట తదితర ఏరియాలలో రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. హిందూ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్న ముల్లపూడి సీత వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించి ముత్తైదులకు తాంబూలం అందించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.